కోసం పైసా కూడా ఖర్చు పెట్టని వైసీపీ నేతలు మంత్రి నారాయణ సార్ మీద అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని 44వ డివిజన్ టీడీపీ నేత అశోక్ మండిపడ్డారు. దాతల సహకారం, సొంత నిధులతో నెల్లూరుని అభివృద్ధి చేస్తున్న మంత్రిపై విమర్శలు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. మంత్రి నారాయణ సార్ మీద ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు సొంత నిధుల నుంచి ఒక్క పైసా అయినా ప్రజల కోసం ఖర్చు పెట్టారా అని ప్రశ్నించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్సీ స్కూల్ రూపురేఖలు మార్చి నిరుపేదలకు నాణ్యమైన విద్య అందిస్తున్న విద్యా ప్రదాత మంత్రి నారాయణ అంటూ ఆయనను కొనియాడారు. ప్రజల సొమ్మును విలాసాలకు వాడుకునే వైసీపీ నేతలకు అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఉనికి కోసం విమర్శలు చేస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెప్తారని అశోక్ హెచ్చరించారు. ఈ నెల్లూరు నగర ప్రజలకు కానీ మన 44 వార్డు ప్రజలకు కానీ ముఖ్యంగా ఒక చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మన నారాయణ సార్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం వీటిని చూసి కొంతమంది ఓదవలేక ఎక్కడ లేని అభాండాలు, విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను సూటిగా మిమ్మల్ని అడగదలుచుకున్న ప్రతిపక్ష నాయకుల్ని, మీరు మీ సొంత నిధులతో ఒక్క పనిని చేయించారా? మీరు చేయించగలరా? మన నారాయణ సార్ గారు ఆయన సొంత నిధులు వెచ్చిచ్చి ఆయనకున్న పరిచయాలతో కోట్ల రూపాయలు నెల్లూరు నగరాన్ని తెప్పించి మన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది ఆల్రెడీ. అయినా కూడా మున్సిపాలిటీలో ₹1 ఖర్చు పెట్టకుండా స్కూళ్ళు కానీ, ఈ యొక్క చెట్లు కానీ, ఇట్లాంటి సంక్షేమ పథకాలు కానీ, నారాయణ సార్ చేస్తున్న అభివృద్ధి కానీ తట్టుకోలేక ఈ ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను అడగదలుచుకున్నాను మిమ్మల్ని, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నెల్లూరు నగరంలో ఏ విధంగా గంజాయి దొరుకుతుంది? నెల్లూరు నగరంలో ఏ విధంగా రౌడీజం ఉండింది? నెల్లూరు నగరంలో ఎక్కడైనా అభివృద్ధి పనులు చేశారా మీరు? ఒక్క అభివృద్ధి ఏమీ లే. మన నారాయణ సార్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓరవలేక ఎక్కడ నారాయణ సార్కి మంచి పేరు వచ్చేస్తుందని చెప్పి ఈ బాధతో, కడుపు మంటతో నారాయణ సార్ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ ఆరోపణలు నెల్లూరు ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా నమ్మడానికి ఏమీ అమాయకులు కాదు. ప్రజలందరూ చాలా తెలివిగల వాళ్ళు. మనం చేస్తున్న అభివృద్ధి మొత్తం గమనిస్తూ ఉన్నారు. మీరు చేస్తున్న విమర్శలను గమనిస్తూ ఉన్నారు. దొంగ వచ్చి దొంగ నడిస్తే నిజాయితీ పోడు, దొంగ అయిపోడు. ఆ విధంగా అవినీతి పరులు, మీరు చేసిన అవినీతి, మీరు చేసిన రౌడీయిజం, మీరు చేస్తున్న గూండాయిజం ఇవన్నీ ప్రజలు మర్చిపోలేదు. కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు. వైజాగ్ లో 500 కోట్ల రూపాయలతో విషు కొండని తినేసి ఒక ప్యాలెస్ కట్టారు. ఎవరి కోసం? అది అన్యాయం కాదా? మీరు అడగండి సార్. మీరు చివరికి హద్దుదారుల మీద కూడా మీ ఫోటోలు వేసుకోవడానికి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు. సచివాలయాలకి రంగు కోసం కొన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టారు. పబ్లిసిటీ కోసం కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవన్నీ మీకు కనబడలేదా? మీకు ఎన్ని కనబడలేదా? చూడండి సార్, అవినీతి కళ్ళతో, అవినీతితో పేరుకోపోయినా మీరు. అందుకే మీకు అవినీతి తప్ప ఇంకేది కనబడదు. అభివృద్ధి అనేది మీకు కనబడదు. ఒకసారి కళ్ళు తెరిచి చూడండి సార్, అభివృద్ధి అంటే ఏందో. నెల్లూరు నగరంలో పార్కులు, నెల్లూరు నగరంలో స్కూళ్ళు, ఒకప్పుడు ప్రభుత్వ స్కూల్లో మూతపడిపోయి ఉన్నాయి. మన వీఆర్సీ పాడుపడిపోయి ఉన్న స్కూల్ని నారాయణ సార్ రాగానే నేను చదివిన స్కూల్ బాగుపడాలి, నేను చదివిన స్కూలు రాష్ట్రంలో ఒక ఐ మోడల్గా ఉండాలని చెప్పి ఆ స్కూల్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో, ఆ స్కూల్లో సీట్లు కావాలని దొరకట్లా. ఇప్పుడు దాన్ని అభివృద్ధి చేస్తే దాని మీద విమర్శలు, చెట్లు నాటితే దాని మీద విమర్శలు. మీరు విమర్శలు చేయండి, ఏం పర్వాలేదు. నెల్లూరు నగర ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు. మీకు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్పడానికి నెల్లూరు నగర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఇప్పటికైనా మారండి, లేదంటే నెల్లూరు ప్రజలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.